బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు బాధితులు. వారిని స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు. అయితే పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. కాగా భవానీపురంలోని 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా వేస్తున్నారని ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉదయం ఈ గొడవ జరుగుతోంది. ఇళ్లను చాలా వరకు కూల్చేశారు అధికారులు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఉదయం 10:45 స్టే ఇచ్చిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని బాధితులు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్కు సంబంధించినటువంటి వీడియో చూపించినా కూల్చివేతలు ఆపలేదని ఫైర్ అవుతున్నారు. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉన్న ప్రజా వేదిక వద్ద భవానీపురం ప్రాంతంలో ఇళ్లు కూల్చివేతకు గురైనటువంటి 42 కుటుంబాలు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు అన్యాయంగా తమ ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిబంధనలకు విరుద్ధంగా తమ ఇళ్లు కూల్చివేశారని వాపోతున్నారు. ఇళ్లు కూల్చివేత వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని, వాటి కారణంగానే తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయి నడి రోడ్డు మీద నించున్నామని, ఎటు వెళ్లాలో దిక్కుతోచని దయనీయ స్థితిలో ఉన్నామని బాధితులు ముఖ్యమంత్రి ఇంటి వద్ద రోధిస్తున్నారు.